అన్నా నువ్వు వెనక్కి ఓపీ స్టేషన్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఓన్లీ బ్యాక్ లోవర్ బ్యాక్ సృష్టికర్త అమరా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు, గాదే వినయ్ గారు, అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఆశా వర్కర్లు అందరికీ నమస్కారం. 16వ తేదీ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో 5 రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాదాల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ, వైద్య శిబిరం అంటే మామూలుగా మనం టెంట్ వేసి 4 టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం. నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా. కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికే వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు. ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి, గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి 2 మాత్రలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు కానీ, వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదైనా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సేవ అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేట్ కళాశాలల సహాయం, సహకారం కూడా అందుతా ఉంది. నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మెడిక్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ లేదా కానీ ఒప్పుకోవడానికి నేనేం మోమాట పడట్లా. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నామనే భావన నాలో ఉంది. అది వాస్తవం కూడా. దానికోసమే కాస్త ప్రైవేట్ గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు, వైద్యం, విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి. చాలా మంది దాతలు, ఫిలాంథ్రపిస్టులు ముందుకు వచ్చి గతంలో మీరు ఎక్కడన్నా స్కూల్లో చూస్తే పలానా దాత ఈ స్థలం ఇచ్చాడనో, పలానా దాత కట్టించాడనో, పలానా దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి భవనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే పూనుకుంటే సరిపోదు. సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య, వైద్యం అందించగలం. ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే వచ్చినప్పటి నుంచి 15 క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఒక నాణ్యమైన అఫోర్డబుల్ వైద్య సేవలు అందాలని వారు కోరడం జరిగింది, ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం వచ్చినప్పటి నుంచి మొదటగా ఏదైనా రోగం బారిన పడిన తర్వాత వాళ్ళకి వైద్య సహాయం అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాంట్లో భాగంగానే ఇవాళ 69 లక్షల మంది పిల్లలకి, అంగన్వాడీలో ఉంటున్న 6 నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి
ప్రభుత్వ కళాశాలల్లో జరుగుతున్న స్కూళ్ళు కానీ పాఠశాల కళాశాలలో జరుగుతున్న మొత్తం 69 లక్షల మందికి ఇవాళ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి 4 Ds 4 డిలేలు 4 D దీంతో ఏవైతే చిన్నప్పుడే వస్తే వ్యాధులు బారిన పడే అవకాశం ఉందో వాటిని గుర్తించి అటువంటి 44 రకాల వ్యాధులను గుర్తించి దానికి తగిన విధంగా చిన్నప్పటి నుంచే వైద్య సేవ అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం భాగంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దాంట్లో 69 లక్షల మందికి, దీంట్లో ప్రధానంగా లోకేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి ముందుగానే ఏ రోగం బారిన పడే అవకాశం ఉందో గుర్తించాలని వారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటీవల మీరు చూశారు, పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా అందరికీ హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. హెల్త్ రికార్డ్స్ అంటే చిన్నప్పటి నుంచే హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేయడం, ఫలానా ఈ పిల్లక ఈ అబ్బాయి ఈ ఫలానా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని ముందుగానే ప్రాథమిక దశలోనే గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళకి చికిత్స అందించడం ద్వారా రాబోయే రోజుల్లో వారు ఆరోగ్యవంతంగా ఉండేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. రెండోది ప్రధానంగా మనం మొదలుపెట్టింది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి రాష్ట్రం మనం దేశంలోనే ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఉంటున్న 4 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. ఇప్పటికే 31 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేశాం. హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ద్వారా వాటి మార్గదర్శకంలో 15,000 మంది వైద్య సిబ్బంది కింది స్థాయి నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, ఎంపీహెచ్ఎల్ దగ్గర నుంచి, సిహెచ్ఓల దగ్గర నుంచి, స్పెషలిస్టుల దాకా, మెడికల్ ఆఫీసర్ నుంచి స్పెషలిస్టుల దాకా కూడా 15,000 మందికి దీనికి అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. 4 కోట్ల మంది అంటే దాదాపు 1,60,00,000 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎందుకంటే ప్రధానంగా ఇవాళ మూడింటి బారిన ప్రజలు పడుతున్నారు క్యాన్సర్ బారిన. ఏటా మన రాష్ట్రంలో 70,000 మంది కొత్తగా క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు. దాంట్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే ప్రాణం నిలబడుకుని కష్టం అవుతుంది. దాన్ని గుర్తించి ప్రాథమిక దిశలోనే వాటిని గుర్తిస్తే సరైన చికిత్స అందించవచ్చు, దానికి అనుగుణంగా ప్రాణాలను కూడా కాపాడవచ్చు. తద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించవచ్చు అనే ప్రధానంగా ఉద్దేశంతో ఇవాళ 4 కోట్ల మందికి 1,63,00,000 మంది యువతులకి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు కానీ, లేదా 1,90,00,000 మందికి సర్వైకల్ పరీక్షలు కానీ, అదేవిధంగా పొగాకు లేదా గుట్కాలు నమిలి ఓరల్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. 40% క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళలో 40% మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాటిని గుర్తించి ఓరల్ క్యాన్సర్ పరీక్షలు కూడా చేయడం ద్వారా ఆ ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందించి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, ఒక ప్రాణం పోకుండా నిలిపే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో చేస్తా ఉంది. మొట్టమొదటి గుండె జబ్బు ఉందా లేదా అసిడిటీ కారణంగా వచ్చిందా అనే గమనించి, గుండె జబ్బు ఉంటే వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్ ఏదైతే గుండె జబ్బు నొప్పి వచ్చిన తర్వాత గోల్డెన్ హాస్పిటల్స్ లో ఒక ఈ గుండె జబ్బుకి చికిత్స అందించే ఆసుపత్రులను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇటీవల నారా లోకేష్ గారి కోరిక మేరకు. అయితే దానికోసం 40 కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచరు, 44 కోట్లు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే భవనం నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా 5 కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఏటా. అంటే డాక్టర్ల నియామకం కానీ, పారామెడిక్స్ కానీ, ఇతరత్ర ఖర్చులు 5 కోట్లు సంవత్సరానికి వస్తుంటుంది. 45 కోట్లు ఒక్కసారిగా ఖర్చు పెట్టాల్సి ఉంది. 50 కోట్లు దానికోసం మంజూరైంది. ఇప్పుడు దానికి టెండర్ పిలిచి, ఇంత లోపలని చెప్పలేను, టెండర్ పిలిచి అతి త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వం చేపట్టాలంటే వనరుల ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. వేరండి, ఆరోగ్యశ్రీలో సర్జరీలు చేస్తారు కదా, ఎన్టీఆర్ వైద్య సేవలో సర్జరీలు చేస్తారు. ప్రభుత్వం వనరులు బట్టి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేయాలా, ప్రైవేటు చేయాలా? ప్రభుత్వమే అన్ని చేయాలంటే సాధ్యం కాదు. ఉన్న పరిస్థితులు చేస్తే అందులో నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. ఇవాళ 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఉంది. సగటున ప్రతి ఒక్కొక్కరి మీద 1.5 లక్ష కోట్ల అప్పు ఉంది. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను మళ్ళీ మీ రాజకీయాలకు పోయినట్టు అవుతుంది. ఆర్థికం ఇవాళ ఎటువంటిదంటే, ఆర్థిక పరిస్థితి పూర్తిగా చితికిపోయి ఉంది రాష్ట్రంలో. ఆర్థిక పరిస్థితి కొత్తగా పెట్టే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యం ఇంపార్టెన్స్ గుర్తించి 19,000 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది అనమాట. చేయాలి ప్రభుత్వం తరపు నుంచి. అందుకని మొదలు పెట్టిందే అది మొదలు పెట్టాను. ప్రభుత్వం తరపున చేయగలిగిన ప్రతిదీ చేస్తాం. అదే సమయంలో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి వనరులను బట్టి పోతుంది, వనరులను బట్టి చేసే ప్రయత్నం చేస్తుంది. అలా చేయాలంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం వైద్యానికి సరిపోతుంది. వనరులు ఉన్నాయి కదా, పిండి కొద్ది రొట్టె, ఇంత పిండి ఉంటే దాని ప్రకారమే రొట్టె ఇవ్వగలం.
అదే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచో రావు, ఆకాశం నుంచి ఊడిపడు. ప్రజల దగ్గర నుంచి తీసుకునే డబ్బులే మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మిగతా ఇతరత్రా ఉన్నాయి కదా. సరైన వాళ్ళు ఇచ్చిన సమయంలో ఉండకపోతే ఆసుపత్రిలో మళ్ళీ వాళ్ళ జీతాల్లో కూడా కట్ చేస్తున్నాం. ఇంకా దాని కాకపోతే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటాం.